హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ స్పాంజ్ దోశను చూపిస్తున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ దోశల్లో స్పెషల్ ఏంటంటే ఇందులో మనం కొద్దిగా కూడా నూనె లేకుండా, ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా ఈ దోశని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ మెత్తటి స్పాంజ్ దోశతో పాటు ఒక మంచి టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. అటుకుల్లో మనకి పల్చగా ఉంటాయి, కొంచెం లావుగా ఉన్నాయి కూడా ఉంటాయి. ఎలాంటివి తీసుకున్నా పర్వాలేదు. అటుకులు వేసుకున్న తర్వాత 1-2 సార్లు కడిగేసుకుంటే ఇందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు వేళ్లతో ఇలా కడిగి నీళ్లు పూర్తిగా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు సూజీ, మనం బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా. నెక్స్ట్ ఇందులో అరకప్పు వరకు పెరిగేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది, లేకపోతే నార్మల్గా వేసుకోండి. మనం ఇప్పుడు వరకు కొలతలతో వేసుకున్న కప్పుతో 1 కప్పు నీళ్ళు వేసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకొని, ఇలా అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఈ బ్యాటర్ని నాననివ్వాలి. ఈ లోపు మనం చట్నీ చేసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు కారానికి సరిపడా ఒక 5 ఎండుమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అలానే కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 టమాటాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు ఈ చట్నీలో. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మెత్తబడతాయి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా టమాటాలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా ఉడికించుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇలా కొంచెం బరకగా మిక్సీ వేసుకున్నాక కొద్దిగా మాత్రమే నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని ఈ చట్నీని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ. ఈ చట్నీ ఈ దోశల్లోకే కాకుండా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనా సరే, ఇడ్లీ, దోశల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని, అటుకుల్ని చూద్దాము. ఇలా కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల అటుకులు, రవ్వ బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకొని దోశ పిండిలాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎక్కడా కూడా గడ్డలు, చిన్న చిన్న పలుకులు అలాంటివి ఏమీ లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. మనం ఎంత బాగా మిక్సీ వేసుకుంటే దోశ మనకి అంత స్పంజీగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ ఉండేలాగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, ఒకవేళ పిండి మనకి మరీ థిక్గా ఉంటే సరిపడా నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం దోశలు అప్పటికప్పుడు స్పంజీగా వచ్చేలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కంపల్సరీ వేసుకోవాలి. ఈనో పౌడర్ వేయగానే మనకి ఈ పిండి బ్యాటర్ కొంచెం ఫ్లఫీగా వచ్చేస్తుందండి. బాగా ఒకవేళ ఈనో లేకపోయినా, వేయడం ఇష్టం లేకపోయినా సరే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదా వంట సోడా అన్న వేసుకోవచ్చు. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దోశ పిండి బ్యాటర్ లాగా ఉంది కదా, ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి టిష్యూతో తుడుచుకొని ఇప్పుడు పిండిని గరిటె ఫుల్గా తీసుకొని దోశలాగా పైనుండి వేసుకోవాలి. ఇలా పైనుండి దోశలాగా వేసుకున్న తర్వాత మనం స్ప్రెడ్ చేయకూడదు. పిండిలో ఉన్న పలచదనానికి అదే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ మాత్రం స్ప్రెడ్ అవుతుంటే సరిపోతుంది. తర్వాత మీడియం మంట పైనే దోశ మొత్తం ఇలా బబుల్స్ కింద ఫామ్ అవుతాయండి. ఇలా దోశ మొత్తం రంధ్రాల కింద వచ్చిన తర్వాత ఒక్క 1/2 మినిట్ మూత పెట్టి వెంటనే తీసేసేయండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఆవిరికి ఉడికించండి. ఇలా కొంచెం సేపు మూత పెట్టి ఆవిరికి ఉడికించిన తర్వాత మనకి పైన కూడా బాగా ఉడికి కింద బాగా కాలిన తర్వాత ఇంక ఈ దోశ మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా మరోవైపుకి తిప్పొద్దు, ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన పిండితో దోశలన్నీ వేసుకోవాలి. మనం మీడియం మంట పైన ఈ దోశని మనం ఉడికించుకోవాలి.
వేయించుకున్నాం కాబట్టి ప్యాన్ హీట్ అనేది తగ్గుతుంది. మళ్ళీ పెనాన్ని వేడి చేసుకొని దోసనేసుకోండి. పెనం వేడి లేకుండా దోసనేసుకుంటే మనకి హోల్స్ కూడా సరిగ్గా రావు. అంతేనండి, మెత్తటి స్పాంజ్ దోసలు రెడీ. ఈ దోసల్ని రవ్వ అప్పాలని కూడా అంటారు. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా మెత్తటి దోసల్ని తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలానే చట్నీని కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఆహా నియం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.